పడేసావు? ఇక్కడే పడింది రాత్రి. కీర్తి లే, మావే ఇది ఫోటో ఇక్కడ పడిపోయింది. ఎవరైనా తీసుకెళ్దాం, నువ్వు చూసావా? ఏంది ఏదో ఎదుగుతా ఉండారు? మీ వజ్రాలేమన్నా పారేసుకుని ఉండారా? ఇక్కడ ఫోటో పడిపోయింది, కనిపించడం లేదు. ఓ అట్నా, ఇక్కడ పడింది కనిపించకపోవడం ఏంది? నువ్వు యాండబెట్టి మర్చిపోయి ఉండుంటావు. బాగా గుర్తు చేసుకో. ఇక్కడే పడిపోయింది పిన్ని. ఆహా, అయితే ఇందాక ఎవరో వచ్చి ఏదో అడ్రస్ అడిగుండాడు. నాకు తెలియదని చెప్పుండా వెళ్ళిపోయి ఉండాడు. అతనేమైనా తీసుకుపోయి ఉంటాడేమో. తొందరగా వెళ్ళండి, బారుగా దొడ్డుగా ఉండాడు. ఇప్పుడే పొండి, దొరుకుతాడు. ఫోటో ఎత్తుకుపోయే దొంగలు కూడా ఉన్నారీడ. కలికాలం. ఇక్కడికి ఎవరైనా వచ్చారా కీర్తి? పిన్నెందుకు అలా చెప్పింది? అలా జరుగుతుందని నాకు ముందే తెలుసు కాచి. మేడం, యువరాజ్ గురించి వచ్చారా? అవును మేడం, మీకు ఇచ్చిన 2 days బెయిల్ గడువు అయిపోయింది. యువరాజ్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. పిలవండి. యువరాజ్, యువరాజ్! కౌశికి, ఏమైంది? పోలీసులు వచ్చారు, యువరాజ్ని పిలిచావేంటి? ఇంకో కొత్త కేసేం రాలేదు సార్, మళ్ళా ఈ మర్డర్ కేసేలండి. మీరు తీసుకునే 2 రోజుల బెయిల్ గడువు అయిపోయింది. అరెస్ట్ చేయడానికి వచ్చాం. అంటే ఇప్పుడు యువరాజ్ని మీరు అరెస్ట్ చేసి తీసుకెళ్తారా? మీరు నిజాన్ని నిరూపించినప్పుడు, బెయిల్ గడువు ముగిసినప్పుడు తీసుకెళ్లాలి కదా మేడం. సార్, బెయిల్ గడువు ఇంకా అవ్వలేదు. సాయంత్రం వరకు టైం ఉంది. ఈలోపు ఖచ్చితంగా నిజాన్ని నిరూపించి యువరాజ్ ఆ నేరం చేయలేదని మేము రుజువు చేస్తాము. తప్పుగా అనుకోకండి మేడం, ఇప్పటిదాకా రుజువు చేయలేని మీరు సాయంత్రం లోపు ఎలా చేస్తారు? మేమిప్పుడు అరెస్ట్ చేయక తప్పదు. అదేంటి సార్, టైం ఇంకా ఉన్నప్పుడు అరెస్ట్ ఎలా చేస్తారు? రేపు కోర్టులో ముద్దాయిని ప్రవేశపెట్టడానికి మా ప్రొసీజర్ మాకుంటుంది సార్. ఇప్పుడు తీసుకెళ్తేనే అదంతా పూర్తవుతుంది. మాకేం తెలీదు అనుకోకండి సార్. మీ పైనున్న పెద్దవాళ్ల ఒత్తిడి వల్లే మీరిలా మాట్లాడుతున్నారని మాకు తెలుస్తుంది. అలాంటిదేమీ లేదు సార్, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. చూడండి సార్, చెప్తున్నాను కదా, సాయంత్రం వరకు చూడండి. అప్పటికీ నిజం నిరూపించలేకపోతే సాయంత్రం వచ్చి అరెస్ట్ చేయండి. మీరు అరెస్ట్ చేయడానికి వచ్చిన రోజు నేనే తీసుకెళ్లమని చెప్పింది. టైం ఉంది కాబట్టి న్యాయంగా అడుగుతున్నాను. మీరు మాకు కోఆపరేట్ చేయాలి కదా. సారీ సార్, మాకొచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే మేము ఫాలో అవ్వాలి. ఆ సాక్ష్యాలేవో ఈవినింగ్ లోపు స్టేషన్కి తీసుకురండి, అప్పుడు వదిలిపెడతాం. లేదంటే రేపు కోర్టులో ప్రవేశపెడతాం. అంతకుమించి మేమేం చేయలేం సార్. కానిస్టేబుల్స్ తీసుకురండి. అబ్బోడా! అమ్మా నిషి, ఏం కాదు, నేను వచ్చేస్తాను. ధైర్యంగా ఉండండి. జాగ్రత్తరా. యువరాజ్, రండి. అబ్బోడా! యువరాజ్, యువరాజ్! అమ్మీ, ఊరుకో. యువరాజ్ ని మళ్ళీ చూస్తానో లేదోనని భయంగా ఉందత్తయ్య. ఆ రోజే ఆయన్ని చెప్పడానికి ప్రయత్నించారు. ఈసారి ఏం చేస్తారో? మనకే ఎందుకిట్ట జరుగుతా ఉండదు? చెయ్య నేరానికి నా బొన్నెందుకు బలి చేయాలని చూస్తా ఉండారు. ఎక్కన్న స్వామి, ఏందయ్యా నాకు పరిస్థితి? మళ్ళీ నా కళ్ళతో నా బిడ్డను నేను చూడగలనా? బాధపడకండి పిన్ని, జేడీకేడీలుండగా మనకే భయం లేదు.
వాళ్ళు యువరాజ్కి ఏమీ కాకుండా కాపాడుతామని మొన్ననే నాకు చెప్పారు. స్టేషన్లో కాపాడారు కదా, ధైర్యంగా ఉండండి. ప్రతిసారి వాళ్లే కాపాడతారని గుడ్డిగా వాళ్ళని నమ్మలేం కదా వదినా. వేరే రకంగా ప్రయత్నించకుండా వాళ్ళ మీదే భారం వేసి వదిలేలేం కదా. లేదులే నిషి, నాకు తెలిసిన మినిస్టర్ గారితో కూడా నేను వెళ్ళి మాట్లాడతాను. వాళ్ళని హెల్ప్ చేయమని అడుగుతాను, తప్పకుండా చేస్తారు. యువరాజ్కి ఏం కాదని చెప్తున్నాను కదా, బాధపడకండి. ఎలా వెళ్ళాడో అలాగే వస్తాడు. ఆ హోప్తోనే ఉండండి. అమ్మీ పద. పోలీసులకు కావాల్సిందే సాక్ష్యాలు కౌశికి. మినిస్టర్ గారితో నువ్వు వెళ్ళి మాట్లాడినా మాట సాయం వరకే చేయగలరు. సాక్ష్యాలు ఎలా తెస్తారు? వాళ్ళకి ధైర్యం చెప్పడం కోసమే అలా చెప్పాను బాబాయ్. జేడీకేడీలు ఈ సమస్య నుంచి మనల్ని కాపాడతారు. వాళ్ళ మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఈలోపు ఖచ్చితంగా నిజాన్ని నిరూపించి యువరాజ్ ఆ నేరాన్ని చేయలేదని మేము రుజువు చేస్తాము. ఇప్పుడు వీళ్ళని ఫాలో అయితే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలుస్తుంది.